వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. ఆంధ్రప్రదేశ్లో మరో బస్సు ప్రమాద ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదానికి గురై సంచలనంగా మారింది ప్రమాదము. 2 తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికే బస్సు ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళనకు గురి చేస్తున్నటువంటి సంగతి తెలిసిందే. గతేడాది కర్నూలు జిల్లాలో జరిగినటువంటి బస్సు ప్రమాద దృశ్యాలు నేటికి అందరినీ కలవరపెడుతుండగా అలాంటి ప్రమాదమే ఇప్పుడు మరొకటి చోటు చేసుకుంది. దేవుడి దయ వల్ల ఎలాంటి ప్రాణ నష్టం అక్కడ జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు ఫ్లైఓవర్ పైన తెల్లవారుజామున ఓ ట్రావెల్స్ బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఖమ్మం నుంచి విశాఖపట్నం వెళ్తున్నటువంటి ట్రావెల్స్ బస్సు కొవ్వూరు ఫ్లైఓవర్ పైకి వచ్చేసరికి సెల్ఫ్ మోటార్ షార్ట్ సర్క్యూట్ అయ్యింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గుర్తించినటువంటి డ్రైవర్ బస్సును నిలిపివేశారు. అందులోని 6 ప్రయాణికులు 4 సిబ్బంది సురక్షితంగా బయటకి వచ్చేశారు. స్థానిక అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ప్రయాణికులను వేరే బస్సులో తరలించారు. దాదాపు 80 లక్షల నష్టం జరిగినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా కూడా మరొకసారి ఇలాంటి అగ్ని ప్రమాదం నేషనల్ హైవే పైన జరిగినటువంటి సందర్భం అయితే అటువైపుగా వెళ్తున్నటువంటి వాహనదారులందరినీ కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురి చేసింది. మరలా కర్నూలులో ఏ రకమైనటువంటి అగ్ని ప్రమాదం సంభవించిందో ఆ రకమైనటువంటి దృశ్యాలను కళ్ళ ముందు కట్టేలా చేసింది. కర్నూలు ఘటనలో భారీ స్థాయిలో ప్రాణ నష్టం సంభవించి 2 తెలుగు రాష్ట్రాలను తీవ్రంగా బాధించినటువంటి ఘటన మనం చూసాం. ఇప్పుడు ఎగ్జాక్ట్గా అలాంటి ఘటనే జరిగింది. రోడ్డుపైనే ట్రావెల్ చేస్తున్నటువంటి ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఈ అగ్ని ప్రమాదానికి గురై పూర్తిగా మంటల్లో చిక్కుకొని రోడ్డు మీదనే అది దగ్ధమవుతున్నటువంటి దృశ్యాలు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురి చేశాయి. మరలా ఈ ప్రమాదంలో ఎంత నష్టం వాటిల్లింది, ఎంతమంది ప్రయాణికులకు ఏమైంది అనేటువంటి ఒక కలవరపాటు అటువైపు వెళ్తున్నటువంటి వాహనదారులందరికీ కూడా కలిగింది. తెల్లవారుజామున జరిగినటువంటి ఘటన. పెద్దగా వెహికల్స్ కూడా అటువైపుగా ఫ్లోటింగ్ ఉండవు. కానీ వెళ్తున్నటువంటి వాహనదారులు మాత్రం ఆ బస్సు ప్రమాద ఘటనను చూసి వెంటనే అక్కడ ఆగారు. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఘటనలు కళ్ళ ముందే కల్లాడుతున్నాయి కాబట్టి ఆ ఘటనకు సంబంధించి ఇక్కడ బస్ ప్రమాద ఘటన వెంటనే ఆగి పరిశీలించారు. ఎవరైనా అందులో ఉన్నారా, సహాయం చేద్దామని చెప్పేసి ఆగారు. కానీ అప్పటికే అందులో ఉన్నటువంటి ప్రయాణికులు బయటికి రావడంతో అండ్ అలాగే ఆ బస్సులో పెద్దగా ప్రయాణికులు ఎక్కువ సంఖ్యలో లేకపోవడంతో సుమారుగా 40 మందికి పైగా ప్రయాణించేటువంటి ఆ బస్సులో కేవలం 6 మాత్రమే ప్రయాణికులు ఉండడంతో భారీ ప్రమాదం అయితే తప్పినట్టుగా మనకు కనపడుతుంది. అందులో ఉండేటువంటి సిబ్బంది 4 కూడా బయటకు వచ్చేశారు. ఆ ప్రమాదం అగ్ని మొత్తం బస్సుకు వ్యాపించి దట్టమైనటువంటి పొగలు అలుముకొని వారిని కమ్మయ్యే కంటే ముందే డ్రైవర్ అప్రమత్తతతోటి లోపల ఉన్న వారిని అలర్ట్ చేయడంతో ఆ మంటలు పూర్తిగా లోపలికి వ్యాపించే లోపే ఆ మంటలను చీల్చుకుంటూ వారు బయటికి రాగలిగారు. దీంతో ప్రాణ నష్టం అయితే తప్పింది. అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తమ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి, మంటల్లో కలిసిపోతాయని భావించి ఉటావుటిన అక్కడి నుంచి దిగి బయటికి వెళ్ళిపోయారు. కానీ ఆ దృశ్యాలు మాత్రం వాళ్ళ కళ్ళ ముందు ఇంకా కదలాడుతూనే ఉన్నాయి. ఏ చిన్న ఏమరపాటు జరిగినా కూడా ఆ బస్సులో పూర్తిగా ప్రాణాలు దగ్ధమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది. కానీ అదృష్టవశాత్తు ఎవరికి ఏం కాలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ మరొక బస్సు ప్రమాద ఘటన అయితే ఇప్పుడు మరలా ప్రశ్నిస్తుంది. బస్సు ప్రయాణాలకు సంబంధించి, ముఖ్యంగా ప్రైవేట్ ట్రావెల్స్లో బస్సు ప్రయాణాలకు సంబంధించి ఎంతవరకు శ్రేయస్కరం, బస్సు ప్రమాదాలు వరుసగా ఎందుకు కొనసాగుతున్నాయి, రోడ్డు మీద వెళ్తున్నటువంటి సందర్భంలో నేషనల్ హైవేలో దూర ప్రయాణాలు కొనసాగిస్తున్నటువంటి సందర్భంలోనే ఇలాంటి అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడానికి గల కారణాలేంటి, ఎందుకు బస్సులలో ఇలాంటి మెయింటెనెన్స్ ఉండట్లేదు, అగ్ని ప్రమాదాలే ఎందుకు ఎక్కువ జరుగుతున్నాయనే దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి దర్యాప్తు అయితే కొనసాగించాల్సిన అవసరం ఉంది. చూడండి, ఎక్కడా కూడా ఈ అగ్ని ప్రమాద ఘటనలకు సంబంధించి మ్యాక్సిమం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులే ఉంటాయి. ప్రమాదాలు, యాక్సిడెంట్లు జరగడం ఇతరత్ర అవి వేరే జోనర్ కిందకు వస్తాయి. అగ్ని ప్రమాదాలు తనంతట తాను ఆ బస్సుకు తనకు తానే అగ్ని ప్రమాదానికి గురయ్యేటువంటి సందర్భాలు మాత్రం, ఆ ప్రమాదాలు మాత్రం కేవలం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులోనే వస్తున్నటువంటి సందర్భం. ఎందుకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో ఈ రకమైనటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? దాంట్లో ఇంజన్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయా, లేకుంటే పార్ట్స్ వేరే బిగిస్తున్నారా, లేకుంటే మెయింటెనెన్స్ సరిగా చేయట్లేదా, దేని కారణం చేత అగ్ని ప్రమాదాలు ఎక్కువగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్కే వస్తున్నాయి, సంభవిస్తున్నాయి అనేది కూడా ఇప్పుడు
ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. ఏదేమైనా కూడా ఒక భారీ ప్రమాద ఘటన నుంచి అయితే ఈరోజు ఎవరు ప్రాణాలు పోకపోవడంతో, ఎవరి ప్రాణాలు కూడా పోకపోవడంతో అయితే అందరూ కొంత ఊపిరి పీల్చుకున్నారు. ఇలాంటి ఘటన పట్ల ఒక్కసారిగా మరలా ఇప్పుడు ఈ యొక్క ఘటన వైరల్గా మారింది. అగ్ని ప్రమాద ఘటన అనగానే దీనికి సంబంధించిన విజువల్స్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి.